అది అప్పు క్షేత్రం, జలక్షేత్రం. నీళ్లల్లో శ్రీచక్రం ఎలా వేస్తారు? విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠించారు ఎదురుగుండా. ఎందుకంటే ఆ అమ్మవారికి విఘ్నేశ్వరుణ్ణి చూస్తే మహాప్రీతి. ఎందుకట? హేరంబుడనిటి. మా ఆయనకు అక్కడికి వచ్చాడు, ఇప్పుడు మా ఆయన పక్కన ఉంటాడని విఘ్నేశ్వరుడు అంటే అంత ఇష్టం. అందుకని శ్రీకాళహస్తి వస్తే విఘ్నేశ్వరుడితో కలిసి వచ్చింది ఆవిడ, జ్ఞానప్రసూనాంబ. విఘ్నేశ్వరుడు అంటే మహాప్రీతి. అంటే దాని అర్థం సుబ్రహ్మణ్యుడు అంటే లేదని కాదు. సుబ్రహ్మణ్యుడు అన్నా మహాప్రీతి ఆవిడికి, కానీ విఘ్నేశ్వరుడు అంటే మరీ ప్రీతి, లోకానికి ఆదర్శం చెప్పడానికి. అందుకని ఆ తల్లికి ఎదురుగుండా విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠ చేసేసారు శంకరాచార్యులు వారు. ఆయన్ని చూసేటప్పటికి సంతోషపడి కొంత తేజస్సు తగ్గుతుంది ఆవిడిది అని. కానీ అప్పుడు కూడా ఆవిడ తేజస్సు ముందు ఎవరూ నిలబడలేకపోయారు. అప్పుడు శంకరాచార్యుల వారు అసలు లోకంలో ఎవ్వరూ చెయ్యలేనటువంటి ఒక అద్భుతాన్ని చేశారు. ఏమిటి ఆ అద్భుతం అంటే, ఆ దేవాలయ ప్రాంగణంలో ఒక గొప్ప విశేషం ఉంది. దాని శక్తిని తగ్గించడం అంత తేలిక కాదు. ఎందుకు కాదు అంటే, దానికి ఉన్నటువంటి ప్రాకారాల్లో ఒక ప్రాకారాన్ని విభూతి ప్రాకారం అంటారు. దాన్ని శివుడు నిర్మించాడు. ప్రాకారం అంత శక్తివంతం. దాన్ని నిర్మించిన వాళ్ళందరూ కూడా ప్రమథగణాలు. ప్రమథగణాలు రోజంతా పనిచేసి ప్రాకారం కట్టేసిన తర్వాత శివుడు రాత్రి వాళ్ళు వెళ్ళిపోతుంటే ఒంటి మీద విభూతి దులిపి తీసి పొట్లం కట్టించేవాడు టాకులో. ఇదేరా మీకు కట్టినందుకు ఇవాళకి బత్యమని. వాళ్ళు అది పట్టుకుని బయటికి వెళ్ళేటప్పటికీ బంగారు నాణ్యాలు అయిపోతుండేవిట ప్రమథగణాలకి. వాళ్ళకి అవసరం ఉంది, దాచుకున్నారేమో బహుశా. పరమశివుడి ఒంటి విభూతి బంగారు నాణ్యాలు అయిందని. ఆయనే దగ్గరుండి కట్టించిన ప్రాకారం విభూతి ప్రాకారం. అటువంటి ప్రాకారం ఉంది అక్కడ జంబుకేశ్వరంలో. దానికి తోడు అఖిలాండేశ్వరి శక్తి. వినాయకుడిని ఎదురుగుండా పెట్టినా కూడా ఆ శక్తిని తగ్గించలేకపోయారు. అప్పుడు శంకరాచార్యులు వారు ఏం చేశారంటే, ఇట్లా కాదు, ఈ శక్తి నిష్కారణంగా పోవడానికి వీల్లేదు, లోకానుగ్రహానికి పనికి రావాలి అని ఆ శక్తిని అంతటినీ కూడా తీశారు. తీసి మనం తట్టుకోలేకపోతున్న శక్తి ఎక్కువగా అమ్మవారి యందు ఎంత నిలబడిపోయిందో ఆ శక్తిని తగ్గించేసి దాన్ని తీసి వజ్ర వైఢూర్యములలో ప్రవేశపెట్టి మరకత మాణిక్యములతో శ్రీచక్రాన్ని చేసి శ్రీచక్రంతో తాటంకాలు చేసి తాటంకాలు అమ్మవారి